ఐపీఎల్ 2026లో పోను పోను సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక విధ్వంసకర సునామీ టీమ్గా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ కేవలం గెలవడమే కాదు, రికార్డుల పుటలను కూడా తిరగరాసింది. ముఖ్యంగా ఈ జట్టు వెన్నెముక హెన్రిక్ క్లాసెన్ తన క్లాస్ మాస్ బ్యాటింగ్తో రికార్డుల వేట మొదలుపెట్టాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన క్లాసెన్ 43 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన దిగ్గజాల జాబితాలో చేరిపోయాడు. ఇది క్లాసెన్కు 14వ అర్ధశతకం. దీంతో అభిషేక్ శర్మతో కలిసి 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇతనికి ముందు 18 హాఫ్ సెంచరీలతో కేన్ మామా, 19 హాఫ్ సెంచరీలతో గబ్బర్ సింగ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా 42 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ ఎప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సీజన్లోనూ క్లాసెన్ హవా మామూలుగా లేదు. ఈ ఏడాది ఇప్పటికీ 5 హాఫ్ సెంచరీలు బాది టాప్ ప్లేస్లో నిలిచాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లందరూ 4 హాఫ్ సెంచరీలతో 2వ స్థానంలో ఉంటే క్లాసెన్ మాత్రం అందరికంటే ముందున్నాడు. సన్ రైజర్స్ అంటే క్లాసెన్, క్లాసెన్ అంటే సన్ రైజర్స్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్లాసెన్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లోనే 29 పరుగులు చేసి స్కోర్ను కొండంత లక్ష్యంగా మార్చేశాడు. పంజాబ్ బౌలర్లో హర్షదీప్, చాహల్ ఒక్కో వికెట్ తీసినా హైదరాబాద్ బ్యాటర్ల జోరును ఆపలేకపోయారు. ఇక క్లాసెన్ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ అతందే అనిపిస్తుంది. Taste the Daily.